సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు రెండవ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకాసు వార్త కూడా మనం చూస్తే 2వ అధ్యాయం లూకాసు వార్త 52వ వాక్యం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. పిల్లరా, మొదట మనం చదువుకుంది సమూయేలు గ్రంథంలో సమూయేలు గురించి. రెండవసారి మనం చదువుకున్న ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభు గురించి. యేసు ప్రభు వారు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడు. అలాగే సమూయేలు కూడా దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడు. ఈ రోజున దేవుని దయలో అంటే వర్ధిల్లుతాం. ఎందుకనంటే దేవుడు దయగలిగిన వాడు, దయ చూపిస్తాడు. ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేం. దేవుని దయ వలనే ఈరోజు ఈ లైవ్ చూస్తున్న మీరైనా నేనైనా సజీవంగా బ్రతికి బట్టగట్టగలిగాం, సజీవులమై సమాజంలో తిరగలుగుతున్నాం. దేవుని కృపే గనక లేకపోతే, దేవుని దయే గనక లేకపోతే మనం ఎవరం కూడా సజీవులుగా ఈ లోకంలో ఉండలేం. ఎప్పుడో మన జీవితం ఈ కాలగర్భంలో కలిసిపోయే ఉండేది. దేవుని దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. ఆయన దయ చూపించే దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దయామయుడు, కరుణ కలిగిన కరుణామయుడు, కృప కలిగిన కృపామయుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన దయ ఎంత గొప్పదంటే యోగ్యత లేని మనలను యోగ్యులుగా మార్చి, అర్హత లేని మనలను అర్హులుగా చేసి, ఈ రాత్రి ఈ విధంగా లైవ్ చూస్తున్న మీరైనా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనైనా సజీవులుగా క్షేమంగా ఉండగలిగాం. పరిస్థితులు తల్లకిందులైపోయి కరోనాతో కబలించబడుతున్నటువంటి సమాజంలో కుప్పతెప్పలుగా మనుషులు ప్రతిదినం నశించిపోయి అనేక మంది మరి చనిపోయి ఉండగా, కొందరు నిత్య జీవానికి వేగిపడితే కొందరు నిత్య నాశనానికి వెళ్ళిపోయినటువంటి దినాల్లో మరి సజీవులు అన్నటువంటి దేశంలో సజీవంగా కాపాడబడుతున్నామంటే కేవలం మహాదేవుని దయ కదండి. ఆయన దయ లేకపోతే మనం జీవించలేం. ఆయన కృప లేకపోతే ఒక క్షణం కూడా గడవదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని సెలవు లేకుండా ఒకడంట భోజనము చేసి సంతోషించడం అనేది అసాధ్యం. నువ్వు ఎంత ఖరీదైన ఆహారాన్ని వండుకున్నా, ఆ ఆహారం తిన్న తర్వాత నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నువ్వు సమాధానంగా ఉండాలన్నా, తిన్నది అరగాలన్నా నువ్వు దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క సెలవు కావాలి. ఈరోజు మనము ఒక దినం గడపాలన్నా ఆ దినం, ఒక క్షణం గడపాలన్నా ఆ క్షణం దేవుడిచ్చిందే. హల్లెలూయా. ఎందుకంటే మన ఆయుష్, మన ఆరోగ్యం దేవుని చేతిలో ఉన్నాయి. అది తెలియక ఒక ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, కొన్ని సంవత్సరాల సరిపడా ఆస్తి నీకు ఉంది, నా ప్రాణమా నీకే దిగులు లేదు, నీకే చింత లేదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి చెప్పుకుంటే దేవుడు అతనికి పెట్టిన పేరేంటంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. హల్లెలూయా. చూసారండి, ఆస్తి ఉంది, 2-3 తరాలకు సరిపోవడం ఉంది, తినగలిగిన వాడు సుఖపడగలిగినటువంటి స్థానం ఉంది, దానికి సంబంధించిన వసతులన్నీ ఉన్నాయి, కానీ ఆయుష్ తన చేతిలో లేదు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఇన్నేళ్ళు ఇళ్ళలో మనం ఉన్నామంటే అది దేవుని దయే కదండి, దేవుని కృపే కదా. అందుకని ఈ రాత్రి ఈ కృపగల దేవుడు మన ఎడల దయ చూపిస్తున్నాడు ఆయన. మరి యేసు ప్రభువారు మరి దేవుని దయలోనే కాదు మనుషుల దయలో కూడా వర్ధిల్లాడు. సమూయేలు ప్రవక్త కూడా చిన్ననాటి నుంచే దేవుని దయలోను పెద్దల దయలోను వర్ధిల్లాడు.
నేను ఇందాక చెప్పినట్లుగా దేవుని దయలో అంటే మనం వర్ధిల్లగలం. దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి, పాపము లేని దేవుడు కాబట్టి, పరిశుద్ధులైన దేవుడు కాబట్టి, ఇలాంటి దేవుడు ఆకాశమందైనా భూమి అందైనా ఈ సర్వ ప్రపంచంలో యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధులైన దేవుడు లేడు. దేవుని స్తోత్రం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన పాపులను కనికరించే దేవుడు, పాపులను క్షమించే దేవుడు, వారికి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మనందరూ తెలుస్తుంది. కానీ ఈ పాపభూయిష్టమైన లోకంలో మనుషుల దయను మనం ఎట్లా సంపాదించుకోగలం? వారి దయలో మనం ఎట్లా వర్ధిల్లగలం? ఈ రాత్రి 1-2 మాటలు చెప్పి నేను లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వింటున్నారని, వాక్యం మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారని, శ్రద్ధ కలిగి దేవుని మాటలను మీరు గౌరవిస్తున్నారని నమ్మి ఈ రాత్రి వాక్యం మీకు ప్రకటించడం జరుగుతుంది. యేసు ప్రభువారు వర్ధిల్లటానికి బైబిల్ మొత్తంలో కూడా వీరిద్దరే మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. సమూయేలు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. అంటే వీళ్ళిద్దరి కాన్సెప్ట్ ఒకటే, వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశం ఒకటే, వీళ్ళిద్దరి యొక్క తలంపు ఒకటే. సమూయేలు కూడా పరిచర్య చేస్తున్నాడు, యేసు ప్రభువారు కూడా పరిచర్య చేయటానికే వచ్చాడు. ఈ రాత్రి ప్రేర అన్నిటికంటే శ్రేష్టమైంది, అన్నిటికంటే ధన్యకరమైంది పరిచర్య. దేవుని స్తోత్రం. దేవుని పరిచర్య ఎంతో శ్రేష్టమైంది. చాలామందికి దేవుని యొక్క పరిచర్య విలువ తెలియదు. దేవుని పరిచర్య చాలా గొప్పది. ఎందుకంటే ఇది దేవుని దూతలకు కూడా అప్పగించబడని పరిచర్య. ధూళిమైన దేవుడు మనకి అప్పగించాడు ఈ పరిచర్యను. కాబట్టి దేవుని బిడ్డలైన మనము పరిచర్య చేయాలి. చూడండి, ఇప్పుడు దేవుని దయను కాదు, మనుషుల దయను కూడా పొందుకుంటున్నాడు సమూయేలు, అలాగే యేసు ప్రభువారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, చూడండి, దీనికి కారణం ఏంటయ్యా అంటే వారిద్దరు మనసు ఒకటే. అదేంటి? పరిచర్య చేయటం. పరిచర్య చేయటం. ఈ రోజున మనుషుల దయలో వర్ధిల్లాలన్నా, దేవుని దయలో వర్ధిల్లాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే పరిచర్య చేయాలి. పరిచర్య అంటే ఏంటండి? పరిచర్య చేసే వ్యక్తికి ఏముండాలా? అవి ఉంటేనే దయ కలుగుతుంది. పరిచర్య చేసే ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట కావాల్సింది ఏంటయ్యా అంటే తనను తాను తగ్గించుకోవాలా. దేవుని స్తోత్రం. తగ్గింపు లేని వ్యక్తి పరిచర్య చేయలేడు. తగ్గింపు లేని వ్యక్తి దాసుడిగా ఉండలేడు. తగ్గింపు లేని వ్యక్తి నడుముంచి పరిచర్య చేయలేడు. ఒక వ్యక్తి పరిచర్య చేయాలంటే, చూడండి, ఏలీ కుమారులు పరిచర్య చేయకపోయినా, ఏలీ కుమారులు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నా వాళ్ళ వైపు చూడకుండా దేవుని ముఖం చూసి, దేవుని వైపు చూస్తూ నమ్మకంగా పరిచర్య చేశాడు సమూయేలు. దేవుని స్తోత్రం. వాక్యమైన మీ జీవితంలో గుర్తుపెట్టుకున్నట్లరా, మొట్టమొదటి నీ జీవితంలో కావాల్సిందంటే తగ్గింపు.